Hi everyone, today's recipe street style paper dosha and egg dosha. ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రైస్ తీసుకోవాలి, అలాగే ఉరద్ దాల్ అంటే మినపగుళ్ళు అండ్ పోహా కొన్ని తీసుకోవాలి. అండ్ అలాగే కొన్ని శనగ బ్యాళ్ళు వేసుకోవాలి. అండ్ ఫైనల్గా దోశ రెడ్ కలర్లో రావడానికి మనం కొంచెం మేథీ దానా తీసుకోవాలి, మెంతులు. ఇవన్నీ వాటర్లో 2 to 3 times బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఒక 8 hours లేదా 6 hours మిక్సర్ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యం అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఆ పిండి బ్యాటర్ని ఒక 8 hours పిండి ఊరేలాగా వదిలేసేయాలి. ఊరిన పిండి మిశ్రమంలో బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్తో దోశ విరిగిపోకుండా నీట్గా రౌండ్గా దోశ వేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తవా మీద తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశను బాగా రెడ్ కలర్ వచ్చేలాగా 2 sides బాగా కాల్చుకోవాలి దోశను. చూసారు కదా దోశ కలర్ ఎంత రెడ్ కలర్గా వచ్చిందో. మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడు అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల దోశ బాగా రెడ్ కలర్లో వస్తుంది. తర్వాత ఇప్పుడు ఎగ్ దోశ వేసుకుందాం. ఫస్ట్ దోశ వేసుకొని తర్వాత ఎగ్ వేసుకోవాలి. అండ్ అలాగే పైనుంచి కొద్దిగా ఘీ వేసుకోవాలి. పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 2 sides మనం దోశను బాగా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఇంట్లోనే ఎంత ఈజీగా పేపర్ దోశ అండ్ ఎగ్ దోశ వేసుకోవడం స్ట్రీట్ స్టైల్లో. అంతే, అందరికీ ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ పేపర్ దోశ అండ్ ఎగ్ దోశ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.